రౌడీయిజాన్ని అంతం చెయ్యాలంటే ఏదో రోడ్డు మీద ఫోటోల కోసం ఫోజులు, పేపర్లలో, టీవీల కోసం లేదా పొలిటిసైజ్ కాదు. నిజమైన రౌడీలని ఐడెంటిఫై చేయాలి. ఆ నిజమైన రౌడీ యొక్క కార్యకలాపాలని ప్రజలకి వివరించగలగాలి. అది శిక్షించబడేటటువంటి కేసులు లేదా ప్రజలే బాధితులై ఉండాలి. అప్పుడు ఆ ప్రజలు కూడా చేత్కరిస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ని ఇక్కడ కంపేర్ చేసుకోవద్దు. యోగి ఆదిత్యనాథ్ పర్ఫెక్ట్‌గా నిజమైన గూండాలు, నిజమైనటువంటి రౌడీలు. అక్కడ వాళ్ళ ఆస్తులు లూటీ చేసినయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన భూములు స్వాధీనం చేసుకున్న వాటిని వాళ్ళని అరెస్ట్ చేసి, కేసు పెట్టి, జైలుకు పంపించి, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని, ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకున్నారో వాళ్ళకి తిరిగివ్వడం. లేదు ఆళ్ళు ఎవరు లేరనుకుంటే గనక ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకి పంచడం లాంటివి చేసుకొస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అది కీలకంగా జరుగుతున్నట్టు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ హజీ ఇక్బాల్‌కి సంబంధించినట్టు రూ. 276,00,00,000 ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.